రాష్ట్రంలో వైసీపీ పార్టీకి పతనం మొదలైందని తెలుగుదేశం జనసేన గెలుపును ఆపలేరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం కదిలిరా పత్తికొండలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు జగన్ మీ బిడ్డ అని చెప్తూ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డల జగన్ రెడ్డి తయారయ్యారని అన్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న జగన్ ముందు పులివెందులలో గెలిచి చూడు అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానని చెప్పి మద్యపానంతోనే నాసిరకం మందులతో ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇసుకకు రెక్కలొచ్చాయని కర్ణాటక, బెంగళూరు రవాణా చేసి దోచుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసిన ఘనత జగన్కి దక్కిందన్నారు. రైతుల కళలో ఆనందం చూసేందుకు రాయలసీమ ప్రాంతానికి గోదావరి జిల్లాలో తీసుకొస్తానని, రైతులను ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు. ప్రజలే జగన్ పతనానికి స్టార్ క్యాంపెయిన్ గా మారాలని పిలుపునిచ్చారు. జగన్ పార్టీకి పేపర్ లేదు, టీవీ లేదని అబద్ధాలు చెప్తున్నాడు. నిజంగా ఆయనకు పేపర్, టీవీ లేవా తమ్ముళ్ళు అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఓటు రూపంలో ఈ భస్మాసురుని వధించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ కింద 6 గ్యారంటీలు తీసుకొచ్చామని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని అన్నారు. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి. ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు. ఒక కేఈ కృష్ణమూర్తి గారు ఈరోజు యనమల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని రాష్ట్రానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు అందించాం, మళ్ళీ హామీ ఇస్తున్నాం. వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీసీల పైన ఎక్కువ దాడులు జరిగాయి. ఒకప్పుడు రత్నాల సీమ, నీళ్ళిస్తే బంగారు పండించారు. వేదావతి కూడా పూర్తి చేసి తద్వారా ఆలూరు గాని ఈ మెట్ట ప్రాంతాలు బాగుపడతాయి. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలం దగ్గర నుంచి రావాలి, అదే మరి తుంగభద్ర దగ్గర నుంచి రావాలి. ఈ 2 కూడా ప్రాజెక్టు కడుతున్నారు. అందుకే గోదావరి నీళ్లు రాయలసీమకు తేవాలని నా సంకల్పం. పట్టసీమలో 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇంకో పక్క ఆలోచిస్తే గోదావరి నీళ్లు మరొక చెర్లకు తీసుకొచ్చి తద్వారా రాయలసీమను అనుసంధానం చేసి ఒక్క కర్నూలు పార్లమెంటుకు మాత్రం ఇబ్బంది ఉంది కాబట్టి ఆర్డీఎస్, గురువాగవేంద్ర, గుండ్రేవుల, ఎల్ఎల్సి ఇవన్నీ పూర్తి చేసుకుంటే నేను ఎప్పుడూ చూడలేదు రాజకీయాల్లో. 45 ఏళ్లుగా చూస్తున్నా. 45 ఏళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు, కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. ఎన్నికలు రాకమునిపే యుద్ధ రంగా నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 68 మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు. దాంట్లో 29 మందికి సీట్లు ఇవ్వనున్నాడు. దీంట్లో మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజు ఇక్కడంతా రౌడీలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం మార్చడం లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు మార్చే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 10 మంది మంత్రులు పోటీ చేయడం